హే హాయ్ గైస్, వెల్కమ్ టు గుల్టే ప్రో. నా పేరు రామ్ వెంకట్ శ్రీకర్. ఇప్పుడే పీవీఆర్లో యాడ్స్ చూసి వచ్చాను. మధ్యలో సినిమా కూడా వేసాడు తామా అని. సో ఒక 2-3 డేస్ బ్యాక్ ఏంటంటే నేను ట్విట్టర్లో ఒక ఒక విషయం పోస్ట్ చేశాను అనమాట. ఏంటంటే ఈ మధ్య బ్యాడ్ ఫిల్మ్స్ చూస్తుంటే కూడా నాకు కోపం రావట్లేదు, డే ఏమీ రూయిన్ అవ్వట్లేదు, ఒక లెవెల్ ఆఫ్ పీస్ అటైన్ చేశాను అని చెప్పి. ఐ వుడ్ లైక్ టు టేక్ దట్ బ్యాక్ ఆన్ అ టెంపరరీ బేసిస్ బికాస్ తమా యాక్చువల్లీ డిసప్పాయింటెడ్ మీ టు ద లెవెల్ దట్ ఇట్ పిస్డ్ మీ ఆఫ్. ఎందుకంటే నాకు ఈ మ్యాడ్ డాగ్ ఫిల్మ్ హారర్ యూనివర్స్ ఉంది కదా, వాటిలో వచ్చిన ఆల్మోస్ట్ అన్ని సినిమాలు ఇప్పటివరకు నాకు నచ్చిన సినిమాలు. స్త్రీ కానివ్వండి, స్త్రీ 2 కానివ్వండి, బేడియా టు అ లార్జ్ ఎక్స్టెంట్, అండ్ ఎస్పెషల్లీ ముంజా నాకు చాలా చాలా నచ్చింది. సో ఆ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళి కూర్చుంటాం కదా, ఈవెన్ దో ఐ డిడ్ంట్ వాచ్ ట్రైలర్ ఆర్ ఎనీథింగ్. ఏ లెవెల్లోనూ వర్క్ అవ్వలేదు. ఇట్స్ వెరీ బోరింగ్ అండ్ అన్ఎక్సైటింగ్. ఎందుకంటే ఇన్ సంథింగ్ లైక్ అ స్త్రీ, ఓ స్త్రీ రేపురా అని చెప్పే కాన్సెప్ట్ అనమాట. రాజన్ డీకే గారు ఉన్నారు కదా, వాళ్ళ ఒరిజినల్ కాన్సెప్ట్ అది. తర్వాత స్త్రీ 2లో సర్కటేక ఆతంక్ అని చెప్పి ఇంకొక డెవిల్ లాంటి ఒక గోస్ట్ని తీసుకొస్తారు. ముంజియాలో కూడా మిత్ ఏదైతే వాళ్ళు ఎక్స్ప్లోర్ చేశారో చాలా కొత్తగా ఉండింది. అప్పటి వరకు కొంకన్ ఏరియాలో ఉండే ఆ మిత్, ఆ ఫోక్లోర్, అది నాకు తెలీదు, అది చాలా మందికి తెలీదు. అది మెయిన్ స్ట్రీమ్లో మంచి ఒక హారర్ ఫిల్మ్, ఒక హారర్ కామెడీ రూపంలో తీసుకోవడం బాగుంది. కానీ ఇందులో ఏంటంటే వాళ్ళు ఎత్తుకోవడమే ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, వ్యాంపైర్ అనేది ఇట్స్ లైక్ అట్ దిస్ పాయింట్ ఇట్ ఈస్ ఓవర్ డన్. డ్రాకులా కానివ్వండి, మామూలుగా ఆల్మోస్ట్ ప్రతి లాంగ్వేజ్లోనూ వీ హ్యావ్ హ్యాడ్ ఫిల్మ్స్, వీ హ్యావ్ హ్యాడ్ మెనీ ఫిల్మ్స్. సో to start with, there isn't anything new that any film dealing with vampires can do. ఆ రూల్స్ అవి ఫాలో అవుతూ ఇందులో కూడా అవే చేస్తారు. కాబట్టి కొత్తదనం, నావెల్టీ అనేది ఆటోమేటిక్గా పోయింది. మరి అలాంటప్పుడు దాంట్లో సిచ్యువేషన్స్ అన్నా కొంచెం వింతగా, కొంచెం ప్లేఫుల్గా, కొంచెం క్వర్కీగా ఉండాలి, విచ్ ఇట్ సెల్ఫ్ వాస్ ద యూఎస్పీ ఆఫ్ దిస్ మ్యాడ్ డాగ్ హారర్ సినిమాటిక్ యూనివర్స్. కానీ ఆ ప్లేఫుల్నెస్ అనేది సినిమాలో ఉండదు అనమాట. లైక్ ఇట్ టేక్స్ ఇట్ సెల్ఫ్ వే టూ సీరియస్లీ. అదే నాకు అర్థం కాలేదు, ఎందుకు ఇంత సీరియస్గా తీసుకోవాలి, ఎందుకు లైక్ దెర్ ఇస్ నో ఫన్ ఇన్ దిస్ ఫిల్మ్. లైక్ వాళ్ళు నిజంగా ఫన్ క్రియేట్ చేద్దామని పెద్దగా ట్రై చేయలేదు. ఎక్కడెక్కడైతే ట్రై చేశారో అవి కూడా వర్కౌట్ అవ్వాల. సో అదే చెప్తున్నాం కదా, వై టేక్ యువర్ సెల్ఫ్ సో సీరియస్లీ అనేది నా పాయింట్. మీరు చెప్పేది ఏం కొత్త విషయం కాదు, దాన్నే రియేటరేట్ చేసి చెప్తున్నారు. మరి ఆల్రెడీ పాత విషయం చెప్పేటప్పుడు దాన్ని కొత్త రకంగా అన్నా చెప్పాలి కదా. అది జరగకపోవడం వల్ల ఇట్ ఫెల్ ఫ్లాట్ ఆన్ ఎవ్రీ లెవెల్. అదంతా కాకుండా ఇప్పుడు భేడియా కేమియో ఉంటుంది అనమాట, ఒక 20 minutes సెకండ్ హాఫ్లో వరుణ్ ధవన్ క్యారెక్టర్ ఉంటుంది కదా. దానికి నేను ఎందుకు ఎక్సైట్ అవ్వాలి అసలు? ఆ భేడియా ఏం అంత మెమరబుల్ క్యారెక్టర్, అంత ఇదేం కాదు. దీనికి తీసుకొచ్చి ఇప్పుడు ఒక ఫోర్స్ చేసి ఏదో ఫ్యూచర్ ఇన్స్టాల్మెంట్కి సెటప్ చేస్తున్నట్టు అనిపించింది తప్ప ఇట్ ఫెల్ట్ కంప్లీట్లీ ఫోర్స్. అసలు ఆల్రెడీ బోర్ కొడుతున్న సినిమాకి ఒక ఇంకా బోరింగ్ డీటూర్ తీసుకున్నట్టు అనిపించింది అక్కడ. సో అవి ఏవైతే ఉన్నాయి, ఫ్రాంచైజ్ బిల్డ్ చేద్దాం అనుకునే ఒక తప్పడలో చేసిన విషయాలు అవన్నీ, అవి కూడా ఏ రకంగానూ సెట్ అవ్వలేదు. నాకైతే ఏ రకంగానూ థామా అనే మూవీ నచ్చలేదు. నవాజుద్దీన్ సిద్దికీ గారు ఉన్నారు, అసలు ఆయన లైక్ చాలా తక్కువ ఆయన ఉన్న సీన్స్ కూడా అసలు. సో అండ్ మ్యూజిక్ డిడ్ంట్ వర్క్ ఫర్ మీ. లైక్ అదే చెప్తున్నా కదా, జస్ట్ ఫెల్ ఫ్లాట్ ఫర్ మీ ఆన్ ఎవ్రీ లెవెల్. బట్ నేనైతే ఎప్పుడు చెప్పేదే, మీరు డిసైడ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్, అంతే. థ్యాంక్స్, బాయ్.